ముందుకు సార్ 4 5 6 7 8 9 10 రివర్స్ 3 4 5 రెండు పాదాలు సైడ్ బిల్డింగ్ తల మీదకి వెళ్ళాలి 2 3 4 5 3 రెండు పాదాలు సైడ్ బిల్డింగ్ తల మీదకి వెళ్ళాలి 2 3 4 5 రెండు పాదాలు మొగలు పెట్టి కాదు నడు పెట్టి మొగలు పెట్టి కాదు 1 2 3 4 5 రిలాక్స్ అందరూ చెప్పాలి 1 2 3 అని హలో, ఈ ఎక్సర్సైజ్ హార్ట్ బ్లాక్స్ క్లియర్ చేస్తాను. ఇది చాలా సార్లు చేయాల్సి వస్తుంది. సైకిల్ लस्सी पी लो सुबह सुबह। लस्सी एक्सरसाइज, लस्सी एक्सरसाइज। राइट में ग्लास में लस्सी है, लेफ्ट खाली है, यहाँ से यहाँ डालना है, तो यहाँ से यहाँ डालना है, फिर पी लेने का है। लेफ्ट टू राइट नेक्स्ट ఈ ఆసనం చేసిన వాళ్ళకు हो 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 మీరు వచ్చేవాళ్ళు ఒకసారి వచ్చి మాట్లాడారు చేసి వారు వచ్చి మనకి చెప్పిన దానికి సాధగా చేకూర్చుకుంటే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. వారు చెప్పిన దానికి వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బాగుండాలి. ఒక్కటి చిన్న కాళ్ళు చేసిన ఎక్సర్సైజ్ మన సత్యనారాయణ గారికి చిన్న సెలవు అవుతాయి సత్కరిద్దాం. फोटो फोटो दिया सर, వీడియో తీస్తున్నాం సార్, ఇంట్లో వీడియోనే వస్తుంది. वीडियो दिया सर। हो 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 हो
రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇట్లా 5 ఏళ్ళు కలగాలి కదా, అప్పుడే బీపీ షుగర్. ఆల్వేస్ బీ చీర్ఫుల్. ఏబీసీ లాఫింగ్ క్లబ్. ఈ లాఫింగ్ క్లబ్లు ఇప్పుడు హైదరాబాద్ లో 27 లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయండి. ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో. గార్డెన్లలో ఎక్కువగా గార్డెన్లలో వాకర్స్ ఇది కలిపి ఉంటుంది. ఇది మొదట తెలంగాణ మొత్తంలో కూడా ఇప్పుడు 57 లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయండి. తెలంగాణకు నేను తెలంగాణ లాఫింగ్ క్లబ్స్ అన్నిటికీ చైర్మన్. లాఫింగ్ క్లబ్ అనేది మొదట మదన్ కటారియా అని ఇంటర్నేషనల్ లాఫ్టర్ క్లబ్ ప్రెసిడెంట్ ఆయన మొదట స్టార్ట్ చేశారు. ఇప్పుడు బెంగళూరులో లాఫింగ్ యూనివర్సిటీ కూడా అవుతుంది ఆయన ఆధ్వర్యంలోనే. గవర్నమెంట్ ఇచ్చింది అక్కడ ల్యాండ్. ఈ లాఫింగ్ అనేది లాఫింగ్ కోసం ఈ రకంగా ఉంది. అయితే లాఫింగ్ యోగా వలన చాలా రకాల ఉపయోగం ఉంటాయి. హలో, లాఫింగ్ వలన లాఫింగ్ యోగా అనే దాని వలన మాకు ఇప్పుడు మొత్తం చేస్తాం వలన లాఫింగ్ ఉపయోగం చాలా ఉన్నాయి. ఉదాహరణకు మనకెవరో ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి కోపంతో ఉన్నాడండి, నవ్వండి, ఆటోమేటిక్ అయిపోద్ది, కోపం తగ్గిపోద్ది. అసలు కోపం అనేది రాదు, శత్రువులు ఉండరు, అసలు ఎప్పుడు నవ్వుతానే ఉంటారు. లాఫింగ్ క్లబ్ లో ఉన్న వాళ్ళు మనం గుర్తుపట్టగలుగుతాం, వాళ్ళ ఫేస్ అందరు కూడా. ఇప్పుడు మొదట ఇంట్రడ్యూస్ చేస్తున్నాండి మా లాఫింగ్ క్లబ్. ఇప్పుడు వెంకటాచారి గారు సఫీల్గూడలో లాఫింగ్ క్లబ్ పెట్టి 170 మంది మెంబర్లతోటి రోజు ఫుల్ యాక్టివ్ గా సఫీల్గూడ క్లబ్ అక్కడ ట్యాంక్ బండ్ మీద ఉంటుందండి. మళ్ళీ సుధీర్ సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ ఆయన ఆధ్వర్యంలో పెరడ్ గ్రౌండ్ లో అవుతా ఉంటది. మజీద్ గారు కుంపల్లి 100 మెంబర్స్ తోటి కుంపల్లి దగ్గర లాఫింగ్ క్లబ్ ఉంది. రవీందర్ గారు సికింద్రాబాద్ క్లబ్, మన యాదగిరి గారు సభ్యులు కూడా. ఇవి కాకుండా వెంకటాచారి, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మొదటి నుంచి వీళ్ళు కోచర్స్ అండి. ఈ కోచింగ్ చేస్తాం వలన వాళ్ళు రోజు మార్నింగ్ లేచి కనబడి ఎవరు వస్తే వాళ్ళని పిలుచుకొస్తాం, లాఫింగ్ అనేది చేపిస్తాంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు ఇద్దరు. అట్లా ఇంకా చాలా అందరూ కూడా వాళ్ళు ఆటోమేటిక్ నేర్చుకుంటా ఉంటే అందరికి వచ్చేస్తా ఉంది. ఈ రకంగా ఉంది. లాఫింగ్ వలన ఉపయోగాలు ఇక ఏమిటిదంటే, ఒకప్పుడు మేము చెప్పింది ఒక ఉదాహరణ కాదు, చాలా రకరకాల మానసికం తగ్గుద్దండి. బాగా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడు ఒకసారి నవ్వితే నవ్వు అంటే ఒక నవ్వు ఒక్కటే కాదు, నవ్వులో 40 రకాల యోగాలు కార్యక్రమాలు ఉన్నాయి. దాంతో బాడీ అంతా కూడా మొత్తం ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తారు, మనకు ఎక్సర్సైజ్ వీళ్ళంతా కోచింగ్ కూడా చూపిస్తారు స్లోగా. అంత ఉపయోగం ఉంది. ఎగ్జాంపుల్, నేను లాఫింగ్ క్లబ్ కు సార్బండింగ్ మొగమెంట్ కాదు, నడుపెండి మొగమెంట్ కాదు. 1 2 3 4 5. రిలాక్స్ అందరూ చెప్పాలి. మా దగ్గరకు వచ్చేవారండి. నేను ఎవరిని గుర్తుపట్టేవాడిని కాదు, మనసు ఏం లేదు. వీళ్ళే నాకు బ్రేక్ఫాస్ట్ తినిపించేవారంట. నాకు కాన్షియస్ లో కూడా లేను. డాక్టర్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అటువంటి నాకు రైట్ సైడ్ బ్రెయిన్ అంతా యావరేజ్ అయిపోయినాక టోటల్ కోమాలో ఉండి కూడా మళ్ళీ 2 years తర్వాత నేను మళ్ళీ మామూలు స్థితికి వచ్చాను. ఈ రోజు యాక్టివ్ ఉన్నాను నేను, డ్యూ టు లాఫింగ్ అనేది. ఒక ఎగ్జాంపుల్ నాదే. ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. లాఫింగ్ లో మీరు చూస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంటారు. లాఫింగ్ వాళ్ళు ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. మేము లాఫింగ్ చెప్తా ఉంటాం, మనందరం 100 years మినిమం బతకాల్సిందే. లాఫింగ్ చేసిన తర్వాత మినిమం 100 లోపల ఎవరు అదే రకంగా ఉన్నారు. పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా లాఫింగ్ లో మేము చూసాం. ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు తగ్గిన వాళ్ళు ఉన్నారు. మెంటల్ గా హ్యాపీ అయిన వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చి మన క్లబ్లలో జాయిన్ చేసి చాలా యాక్టివ్ అయ్యారు. రకరకాల వ్యాధులతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ లాఫింగ్ వలన చాలా సక్సెస్ అయ్యారండి. బీపీ అయితే చాలా మందికి తగ్గిపోయిందండి. బీపీ అనేది లాఫింగ్ వలన. ఇంకా ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా మాట్లాడండి. हिंदी में बात करता हूँ, प्रॉब्लम ये है ना। ये क्लब 98 में चालू हुआ था पब्लिक गार्डन में। किरण मैडम थे,
डॉक्टर कटारिया के पास से इसका लेने के बाद चालू किए थे। वहाँ से है ना अनु करते हुए आज 57 क्लब्स है और लाफिंग से पूरी हेल्थ अच्छी हो जाती है, बीमारी दूर हो जाती है, जीवन में कोई बीमारी आती नहीं है। 300 टाइम क्लैपिंग करने से कोई बीमारी नहीं आती है। 300 टाइम कंटिन्यूस लाफिंग करो, क्लैपिंग करो, सब बीमारी दूर हो जाती है शरीर के अंदर से। बहुत इम्पोर्टेंट है। सुबह में कम से कम 15-20 मिनट हंसने से जीवन की लाइफ बढ़ जाती है और हेल्थी लाइफ जी सकते हैं कोई बीमारी के बगैर। आप सब लोग को लाफिंग क्लब की तरफ से बहुत बहुत अधिकारणा है, मुबारक है। थैंक यू। मास्टर टैग में सो हिंदी है मुस्लिम इसलिए थोड़ा చెప్పండి సార్ ఇందులో చెప్పండమ్మా ఇది మేడం దూరం కూర్చొని కూడా చేసుకోవచ్చు. కిందకి కూర్చుని కూడా చేసుకోవచ్చు. నిదానంగా చూడాలి, కింద చూడాలి. అప్ అండ్ డౌన్ 1 చాలా స్ట్రేట్గా ఉండాలి, 3 కళ్ళు కూడా లాగి పెట్టి ఉంచాలి. 4 5 6 స్టాండ్ బెండింగ్ రెండు పాదాలు మొగమెంట్ కాదు, నడుపెట్టి మొగమెంట్ కాదు. 1 2 3 4 5 రిలాక్స్ రిలాక్స్ అందరూ చెప్పాలి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అందరికి ఇట్స్ నిజంగా చాలా చాలా గ్రేట్ గా ఉంది. ఇది ఒక 20 మినిట్స్ కి మనందరికి ఇక్కడ చోట్ల పెట్టినాయి. అదే కానీ 40 మినిట్స్ చేస్తే 1 అవర్ కానీ 40 మినిట్స్ చేస్తే ఇట్స్ ఆల్ రౌండ్ ఎక్సర్సైజ్. నెక్ నుంచి తలకాయ నుంచి కాళ్ళ దాకా ఆల్ రౌండ్ ఎక్సర్సైజ్. ఇది ఒకటి చేసుకున్నట్లయితే వాకింగ్ కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. యోగా సారీ గారు యోగా అనగానే లాఫింగ్ క్లబ్ అంటారు, యోగా కలర్ రిలేట్ చేస్తా అంటున్నాం కానీ ప్రతి ఒక్క యోగా పోషన్ ఇట్లా కవర్ లాఫింగ్ క్లబ్ అనేది నిజంగా ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. చాలా చాలా థ్యాంక్స్ సార్. వీలైతే మళ్ళీ ఒక మెంబర్స్ ఒపీనియన్ తీసుకుని సండేస్ అన్ని కలుద్దాం. 2-3 సార్లు మేము చేస్తే దాన్ని ఆటోమేటిక్ మాలో కూడా పికప్ అయ్యి మాలో కండక్ట్ చేసుకునే అబిలిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యనారాయణ గారికి, చారి సరే అండి, ఎక్సర్సైజ్ అన్ని చేసాము, మీరు ఖచ్చితంగా చేయాలి. మీకు ఏ అవసరం వచ్చినా మేము ఉంటాం. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మా కోరికంతా ఆరోగ్యం కోసం. ఇది మీరు ఆరోగ్యవంతులై ఉండాలి. 100%. ఒక్కలో ఇద్దరు పేషెంట్లు కూడా కావద్దు. పేషెంట్లు ఉన్న వాళ్ళు కూడా మొత్తం క్లియర్ అయిపోవాలి. అదే మన లక్ష్యం, మన లాఫింగ్ క్లబ్ లక్ష్యం. మొత్తం ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు లాఫింగ్ క్లబ్ మెంబర్ ఎన్ని ఏళ్ళు బతుకుతారు అంటే ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతామన్నారు సార్. ఖచ్చితంగా అంతే. 100 ఇయర్స్ బతుకుతాం మనం. లాఫింగ్ యాక్టివిటీ చేయండి, 100 ఇయర్స్ బతారు. కొద్దిగా చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూర్చొని కూడా చేయండి, కూర్చొని చేసే చేయండి. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఎప్పుడు అవసరం వచ్చినా మీరు కాంటాక్ట్ చేయండి మాకు, మేము వస్తాం. మీకు మా లాఫింగ్ క్లబ్ అన్ని ఇంతమంది లాఫింగ్ క్లబ్ ఒక మాట ఫోన్ చెప్పగానే అందరూ వచ్చారు. మాకు చాలా హ్యాపీ. అందరూ కూడా మా లాఫింగ్ క్లబ్ అన్ని లాఫింగ్ క్లబ్ వాళ్ళందరూ కూడా మేము థ్యాంక్ యూ అండి. మీ కొత్త లాఫింగ్ క్లబ్ ఇలా స్టార్ట్. మీరు హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ మేము వచ్చే అందరూ
ఫేస్లలో గ్లో ఉండాలి. కొట్టండి సార్ చాలా మంది ఎక్సైజ్ ఇప్పుడు అంత డైటింగ్ లో అన్నాడు బండి మీద పెడితే ఏదో జరగాలో చెప్పండి. చాలా ఎక్కువ అయిపోయింది. కొద్దిగా చేసుకుంటూ వెళ్తే ఒక మేబీ 2-3 months లో మీ దాంట్లో మాస్టర్ తయారు కావాలి సార్. మాస్టర్ తయారైతే ఒక మాస్టర్ దుమ్మకు వచ్చానని కోచింగ్ ఇస్తారు మెల్లిమెల్లిగా మనమే అందరం మనమే మన ఫ్యామిలీది. మేము అంటాం మా లాఫింగ్ క్లబ్ అంటే మనందరం ఒక ఫ్యామిలీ, అంతా ఫ్యామిలీ మాట. ఎవరికి హెల్త్ బాగాలేకపోయినా అందరం యాక్టివ్ ఉంటాం. హెల్త్ బాగా కరెక్ట్గా ఉండాలి. నేను చెప్పా కదండి 18th February నాడు నేను ఆల్మోస్ట్ క్లోజ్ చనిపోయానని చెప్పారు అందరు. అటువంటిది బతికానంటే డ్యూ టు లాఫింగ్. అందుకో మీరందరూ కూడా జస్ట్ లైక్ ఎకడమిక్స్ లో చేసినాం హాబీ తర్వాత డాక్టర్ మాత్రం రౌడీ జైన్ భాయ్ అమీన్ భాయ్